హాయ్ అండి. ఈరోజు మినపరొట్టి తయారు చేసుకునే విధానం చూద్దాం. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఈ మినపరొట్టిని తయారు చేసుకోవడానికి ముందుగా 1 టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 2 ఇంచెస్ అల్లం ముక్కని ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకోండి. ఒక బౌల్లో ఇడ్లీ బ్యాటర్ తీసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు మరియు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం గ్యాస్ స్టవ్ పై లో ఫ్లేమ్లో ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రెమ్మ కరివేపాకు, 6 నుంచి 7 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ అన్నీ బాగా వేగాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వేసి కలపండి. గుర్తుపెట్టుకోండి, పోపు మాడిపోతే టేస్ట్ బాగోదు. అందుకే లో ఫ్లేమ్లో నీట్గా చేసుకోండి. మీలో ఎంతమందికి దిబ్బ రొట్టి తేనె పానకం కాంబినేషన్ తెలుసు? మా చిన్నప్పుడు మా పెద్దనాన్న తీసుకొచ్చేవారు. ఇంట్లో పిల్లలందరం ఎంతో ఇష్టంగా దిబ్బ రొట్టి తేనె పానకం తినేవాళ్ళం. ఇప్పటికీ కళ్ళ ముందల ఆ సీన్ గుర్తొస్తుందండి. ఒక థిక్ బేస్ ఉన్న ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసేయండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి 15 to 12 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ పాయింట్లో మన మినపరొట్టికి చిన్న చిన్న హోల్స్ ఫామ్ అవుతాయి. ప్యాన్ అంచు నుంచి విడిపోతుంది. ఇలా అయితే రెడీ అయినట్టేనండి. ఆరెంజ్ నైఫ్తో సెంటర్లో పొడిచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని మినపరొట్టిని 5 మినిట్స్ చల్లగా అవ్వనిద్దాం. తర్వాత ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మినపరొట్టి రెడీ. ఇది కోకోనట్ చట్నీతో కానీ, సాంబార్తో కానీ, పికిల్స్తో కానీ ఎలా అయినా ట్రై చేయొచ్చండి. నేను ఈరోజు సాంబార్తో ట్రై చేసిన. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.